సినిమా అనేది కళారంగం అనేది పూర్తిగా టాలెంట్ మీద అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఎంతోమంది యాక్టర్లు, డైరెక్టర్లు, నటీనటులు వాళ్ళ అదృష్టాన్ని పరిశీలించుకోవడం కోసం సినిమా ఇండస్ట్రీ వస్తుంటారు, పోతుంటారు. బట్ అదృష్టం ఎంతమంది వరిస్తుంది అనేది ఎవ్వరూ చెప్పలేము. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా థియేటర్లు కొంతమంది చేతుల్లో ఉండడం వల్ల సినిమా తీయడం ఒక ఎత్తు అయితే దాన్ని థియేటర్ల వరకు రప్పించడం కూడా మహా కష్టం అయిపోయిన ఈ టైంలో యూట్యూబ్ స్టార్గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకొని ఎప్పుడూ కాంట్రవర్సీలతో ఉండే ఫ్రాంక్ వీడియోలు చేస్తే యూట్యూబ్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి అనే అతను ఫస్ట్ టైం అతని డైరెక్షన్లో అతని కథనం, డైరెక్షన్, ఎడిటింగ్, కెమెరా అన్నీ తానై సినిమాని నడిపించిన విధానం, సినిమాని థియేటర్ల వరకు రప్పించిన విధానానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. ఎంతోమంది నటీనటులకు అవకాశం ఇస్తూ తను ఫస్ట్ టైం తన ఇన్వెస్ట్మెంట్తో పాన్ ఇండియాగా సినిమా రిలీజ్ చేశాడు. సినిమా విషయానికి వస్తే ఆ సినిమా ఎలా ఉన్నా ఇలాంటి యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. సినిమా విషయానికి వస్తే పోలీస్ ఆఫీసర్, ఇన్ఫార్మర్గా నటించే ఇతను సినిమాని నడిపించిన విధానం మనకు నచ్చి తీరుతుంది. సినిమా డైలాగ్ డెలివరీ బాగోలేకపోయినా సినిమాని తను చెప్పదలుచుకున్న విషయాన్ని 100% ప్రేక్షకులకు రీచ్ చేశాడని చెప్పాలి. బట్ లాగ్ ఎక్కువ ఉన్న సినిమాని చూస్తున్నంతసేపు యాక్షన్ ఎలిమెంట్స్తో సినిమా నడిపించిన విధానం బాగుందని చెప్పాలి. ఇలాంటి యంగ్స్టర్స్ మరింతమంది రావాలి. సినిమా ఇండస్ట్రీ ఎవరు ఒక్క సొత్తు కాదు, టాలెంట్ ఎవరు ఒక్క సొత్తు కాదు. ఇలాంటి యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేస్తే మరింత మంచి సినిమాలు, మరింత ఎంటర్టైన్మెంట్ చేసే సినిమాలు ప్రేక్షకులు దొరుకుతాయని ఈ సినిమా చూసిన తర్వాత ఎవరైనా చెప్తారు. బట్ ఇలాంటి యంగ్స్టర్స్కి ఎంకరేజ్మెంట్ లేదు. సినిమా థియేటర్లు దొరకపోవడం, దట్టు అతను పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ చేయడం అతని టాలెంట్కి, అతని ధైర్యానికి, అతని ఇన్వెస్ట్మెంట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. హ్యాట్స్ ఆఫ్ శ్రీకాంత్ రెడ్డి. ఇలాంటి మరింత నీ కష్టానికి రిజల్ట్ రావాలని, మరిన్ని డబ్బులు నీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత నిర్మాతలకు ఎంతైనా ఉంది. ఎంకరేజ్మెంట్ కూడా చేయాల్సిన బాధ్యత ప్రేక్షకులకు ఉంది. హ్యాట్స్ ఆఫ్ శ్రీకాంత్ రెడ్డి.